అందరికీ నమస్కారం. నేను మీ డాక్టర్ షర్మిల. నా ఇన్ఫర్టిలిటీ ఆస్టర్ నారాయణగిరి హాస్పిటల్లో ఇన్ఫర్టిలిటీ కన్సల్టెంట్గా పనిచేస్తున్నాను. ఈరోజు ఐఓఐ ఎవరెవరికి చేయాలనేది నేను చెప్పబోతున్నాను. అసలు ఐఓఐ ఎవరెవరికి చేస్తారంటే మెయిన్గా మేల్ ఫ్యాక్టర్ ఇన్ఫర్టిలిటీ ఉన్న వాళ్ళకి చేస్తాం. అంటే వాళ్ళకి వీర్య కణాలు ఉంటాయి, కానీ ఫాస్ట్గా కదిలే వీర్య కణాలు చాలా తక్కువగా ఉంటాయి. అంటే మొటిలిటీ తక్కువ ఉన్న వాళ్ళకి ఐఓఐ చేయొచ్చు. ఇంకొకటి సర్వైకల్ ఫ్యాక్టర్ ఇన్ఫర్టిలిటీ, అంటే వీర్య కణాలు గర్భాశయం లోపల వెళ్లకుండా అక్కడే చచ్చిపోతా ఉంటాయి సర్విక్స్ దగ్గర. సో అట్లాంటి వాళ్ళకి మనం ఐఓఐ చేయొచ్చు. ఇంకొకటి వెజానిస్మస్, అంటే ఆడవాళ్ళకి సెక్షువల్ ఇంటర్కోర్స్ చేసేటప్పుడు చాలా ఇబ్బందిగా ఉంటుంది, చాలా పెయిన్ఫుల్ గా ఉంటుంది. అలాంటి వాళ్ళకి మనం ఐఓఐ చేయొచ్చు. ఇంకొకటి అన్ఎక్స్ప్లెయిన్ ఇన్ఫర్టిలిటీ అంటారు, అంటే వాళ్ళకి అన్ని బాగున్నా ప్రెగ్నెన్సీ రావట్లేదు. సో అలాంటి వాళ్ళకి కూడా మనం ఐఓఐ చేయొచ్చు. కాకపోతే ఐఓఐ సక్సెస్ రేట్ తెలుసుకోవాలి మనం ముందు ఐఓఐ చేసుకునే ముందు. ఇట్ ఈస్ ఓన్లీ 15%. కొంతమంది వచ్చేసి 3 to 4 cycles ఐఓఐ చేసుకున్నాం కానీ మనకు సక్సెస్ రాలేదు అని చెప్పి చాలా డిప్రెషన్ లోకి వెళ్ళిపోతా ఉంటారు. సో అలా కాదు, ఐఓఐ సక్సెస్ రేట్ కేవలం 15% ఉంది. సో ఫస్ట్ అది తెలుసుకొని మనం ముందుకు